హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను మీ అనిల్. మనతోని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు అయితే ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ప్రస్తుతం మన బీజేపీ కానీ మొత్తం యావత్ భారతదేశం కూడా వక్ఫ్ బోర్డు మీద చర్చిస్తూ ఉంది. ఏంటి అధికార బలం ఉంది కదా అని చేయగలుగుతామని బీజేపీ చేస్తూ ఉంది. ఇటు ఒకవైపు ముస్లింల వాళ్ళ యొక్క హక్కులు కానీ వాళ్ళ భూములు కానీ వాళ్ళు గుంజుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని ప్రధాన ఆరోపిస్తూ ఉన్నారు. ఇలా చూస్తూ ఉన్నారు. మీరు అన్నట్టుగా అధికార బలం ఉంది కాబట్టి ప్రజలకు న్యాయం చేయాలి అన్న ఒకే ఒక ఆకాంక్షతోటి ఈరోజు బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు. కాబట్టి నిజంగా కూడా మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఆ రోజు 370 ఆర్టికలే కానీ, సిఏఏ కానీ, ట్రిపుల్ తలాక్ అయిన కానీ, రామ్ జన్మభూమియే కానీ, వక్ఫ్ బిల్లు సవరణనే కానీ చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా మేము చేయగలుగుతున్నాం. మీరు అన్నట్టుగా అదేదో బలం ఉంది కదా అని చెప్పి ఆ వక్ఫ్ బోర్డ్ భూమిని ఏదో మేము తీసుకుంటున్నామని కాకుండా ఆ వక్ఫ్ బోర్డ్ భూమిలో ఏవైతే భూమి పేరు మీద, ముస్లిమ్స్ పేర్ల మీద, పేద ప్రజల పేరు మీద మోసం చేసే కొంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళని ఎండగట్టడానికి, వాళ్ళు చేస్తున్న అంటే ఇన్ని రోజుల నుంచి ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియజేసేలా ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లు సవరణ చేయడం జరిగింది. దాంట్లో ఏ ఒక్క రూపాయే కానీ, ఒక అనానే కానీ, పైసా కానీ ఎవరికి కూడా లాభం జరగదు. అంటే నరేంద్ర మోదీ గారికో, బీజేపీకో, హిందువులకో వాళ్ళకి ఎవరికి న్యాయం జరగదు. వక్ఫ్ బోర్డ్ భూములు లక్షల ఎకరాల భూముల్లో ఏవైతే ఉన్నాయో, కోట్ల విలువ చేసే భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల వలన న్యాయము పేద ముస్లిం ప్రజలకై జరుగుతుంది. ఇన్ని రోజుల నుంచి పేద ముస్లిం ప్రజల పేర్లపైన ఓట్ల కోసం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు, సూడో సెక్యులర్ పార్టీ వాళ్ళు, ఎంఐఎం నాయకులు వాళ్ళందరూ మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ బిల్లు సవరణ చేసే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా చట్టం ఒకటే, న్యాయం ఒకటే. అందరం కూడా జెండా కిందనే ఉండాలి, జెండా నీడనే బ్రతకాలి. అంతేగాని నువ్వు కేవలం ఓవైసీవి, నీకు మాట బలం ఉంది కదా, నీకు శక్తి ఉంది కదా అని చెప్పి నీకు ఒక న్యాయము, బీజేపీకి ఒక న్యాయము, ముస్లింకి ఒక న్యాయం, హిందూకి ఒక న్యాయం అంటే కాదు. ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయం. బీజేపీ మతపరమైన రాజకీయాలు చేస్తుంది, దానికి నిదర్శనమే ఈ బిల్లు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజున ముస్లిం యొక్క భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు, రేపు క్రిస్టియన్ యొక్క భూములను కూడా రాక్కోవడానికి ఇంకొక చట్టం తీసుకొని వస్తుంది బీజేపీ అన్నట్టు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆ వ్యాఖ్యలు చేసే వారికి నేను సమాధానం ఇస్తాను. మతపరమైన రాజకీయాలు చేస్తుంది అంటే గత 12 సంవత్సరాల నుంచి కూడా బీజేపీనే అధికారంలో ఉంది దేశంలో. ఎక్కడ మత విద్వేషాలు ఉన్నాయి, ఎక్కడ గొడవలు అయినాయి? అందరూ ముస్లిమ్స్ 5 సార్లు నమాజ్ చదవట్లేదా? వాళ్ళు రంజాన్ చేసుకుంటలేరా? వాళ్ళు దున్ అబీ అనుకుంటూ వాళ్ళు ర్యాలీలు చేయట్లేదా? వాళ్ళు జెండాలు ఊపట్లేదా? వాళ్ళు మొన్న రంజాకి బట్టీలు పెట్టి హలీం అమ్ముకోలేదా? వాళ్ళు బిర్యానీ తినట్లేదా? వారు ఇరానీ ఛాయ్ తాగట్లేదా? వాళ్ళ బతుకులు సంతోషంగానే ఉన్నాయి కదా. ఎవరికి ఏమన్నా ఇబ్బంది అయిందా? ఏమీ కాలే. ఆ రోజు 370 ఆర్టికల్ అయినప్పుడు కూడా గివ్వే మాటలు, పార్లమెంట్ సాక్షిగా దేశం మొత్తం అగ్నిగుండంగా మారిపోతుంది అని అన్నాడు. కాశ్మీర్లో ఎంత మంచిగా ఉంది, మంచులో పోయి ఆడుకుంటున్నారు, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఈద్ చేసుకుంటున్నారు, రంజాన్ చేసుకుంటున్నారు, వాళ్ళు మనం శ్రీరామనవమి చేసుకుంటున్నాం, ఉగాది చేసుకుంటున్నాము, 15th ఆగస్టు, జనవరి 26 ఎంత సంతోషంగా చేసుకుంటున్నాం. మొన్న ఎలక్షన్స్లలో ఓట్లు వేశారు, చదువుకుంటున్నారు, కలెక్టర్లు అవుతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు. ఇంత సంతోషంగా ఉన్నాక కూడా బీజేపీ వస్తే మత విద్వేషాలు అవుతాయి, మతపరమైన రాజకీయాలు చేస్తారంటే అనే వాళ్ళు మతపరమైన రాజకీయాలు చేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి పేద ప్రజలను మోసం చేస్తూ ముస్లిం ఓట్ల కోసం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసి ఏదో వేరే మాటలు మాట్లాడాలి, ఆ భయాన్ని ఇంకా వాళ్ళని కొనసాగించాలి, ఉద్వేగం ప్రోత్సహించాలి, అన్ని పిచ్చి మాటలు చేసి ప్రజలను అమాయకులను చేసి బయటికి తీసుకురావాలని చెప్పి పిచ్చి మాటలే. కానీ నిజంగా కూడా వాళ్ళకి కూడా తెలుసు, పేద ప్రజలు ముస్లిం ప్రజలకి కూడా తెలుసు, అన్యాయం ఎవరికీ జరగలేదు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయమే జరుగుతుంది. అంటే ప్రధానంగా ముస్లిం టెంపుల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు, హిందూ టెంపుల్స్ కూడా ఉన్నాయి, వాటికి ఎందుకు ఇలాంటి చట్టాలు తీసుకురావట్లేదు, ఓన్లీ ముస్లిం వాటిని తీసుకొస్తా ఉన్నారని ప్రధానంగా చెప్తాను. నేను ఒకటి, వక్ఫ్ బోర్డు ఉంది. యాక్చువల్గా వక్ఫ్ బోర్డు అంటే ఏంటి అంటే ఆ వక్ఫ్ బోర్డులో ఉన్న భూములు మద్రాసాలకు, మాస్కులకు, మస్జిద్లకు కేవలం ప్రార్థనా స్థలాలు లాగానే వాడుకోవాలి. వాటి వల్ల బిజినెస్లు అవి ఇవి చేసినా, ఒకవేళ చేసినా ఆ లెక్కాపత్రం ప్రతి ఒక్క ముస్లిం జనాభాకు తెలియజేయాలి. ఇది వక్ఫ్ బోర్డు జనరల్గా స్టార్ట్ అయ్యిందే దానికోసం, అంటే ఒక సెక్యూరిటీ కోసం, ముస్లిమ్స్ కోసం అని చెప్పి. కానీ ఈ రోజు దాన్ని అంతా ఎలా అంటే కేవలం వాళ్ళ లాభం కోసం అని చెప్పి ఒక 4-5 కూర్చొని వక్ఫ్ బోర్డ్ మెంబర్లు వాళ్ళు మాత్రమే మంచిగా అవుతున్నారు, వాళ్ళు మాత్రమే రాజభోగాలు అనుభవిస్తున్నారు. కానీ ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఇవాళ కూడా ప్రజలు చాంద్రాయన్ గుట్టలో, ఓల్డ్ సిటీలో వాళ్ళు నార్మల్ లైఫే ఉంది కదా. ఇంకా కూడా ఆ మురికి కాలువల మధ్యలోనే ఉండాలి, ఆ మెకానిక్ల లాగా, పూల బండి లాగా, లేకపోతే కూరగాయల బండ్ల దగ్గర అమ్ముకుంటూ వాళ్ళ బతుకుదేరు వాళ్ళే చేసుకోవాలి. ఒక్క రూమ్లో 10-15 మంది బతుకుతున్నారు. న్యాయం ఎక్కడ జరుగుతుంది? మళ్ళీ మీరు అన్నట్టుగా కేవలం ముస్లిం
వాళ్ళకి చెందినవే తీసుకుంటున్నాము అని అంటే అది తప్పు. ముందుగా వక్ఫ్ బోర్డులో లక్షల ఎకరాల భూమి ఉంది. ఆ లక్షల ఎకరాల భూమితో వాళ్ళు ఏమి చేస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్ అది. నిజంగా అన్నీ కూడా మీరు ప్రార్థనా స్థలాలుగా వాడుకుంటున్నారా? అన్ని కబ్రస్థాన్లుగా వాడుకుంటున్నారా? లేదు కొన్ని కిరాయిలకు ఇచ్చుకొని లీస్లకు ఇచ్చుకొని డబ్బులు మీరు తింటున్నారా? మళ్ళీ డబ్బులు తింటే ఆ లెక్కలు ముందు చెప్పండి. అది బిల్లులో సవరణ. దాంతో పాటుగా ఇంకొకటి వాళ్ళు ఏమంటారంటే ఇవి మేము కేవలం ప్రార్థనా స్థలాలుగానే వాడుకుంటున్నాము, మళ్ళీ హిందూస్ దగ్గర నుంచి ఎందుకు తీసుకోవట్లేదు అని అంటారు. వక్ఫ్ బోర్డులో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి జీతాలు ఎవరు కడుతున్నారు? ప్రభుత్వం కడుతుంది. ప్రభుత్వం అంటే నరేంద్ర మోదీయో బీజేపీయో కాదు, మన కష్టాజీతం మనది. మనం కట్టే పన్నులలో నుంచే వాళ్ళకి జీతాలు పోతున్నాయి. అదే మాస్కులకి మస్జిద్లకి వాటికి ఇంతవరకు ట్యాక్స్ ఉండదు, ప్రాపర్టీ ట్యాక్స్ ఉండదు, కరెంట్ బిల్లు ఉండదు, వాటర్ బిల్లు ఉండదు, వాటికి ఎలాంటివి ఉండవు. మళ్ళీ అదే గుడిల దిక్కు వస్తే, మీరు హిందూ దేవాలయ దిక్కు వస్తే వాళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది, కరెంట్ బిల్లు ఉంటుంది, మళ్ళీ వాళ్ళు జిఎస్టీ కట్టాలి, మళ్ళీ కరెంటు వాటర్ బిల్లు కట్టాలి. దాంతో పాటుగా దేవాదాయ భూములే కానీ దేవాదాయ శాఖకి వచ్చే డబ్బులే కానీ మీరు గుడికెళ్ళి మీరు హుండీలో వేసే డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే వాడుకుంటది. అది సత్యం. అంతేగాని వక్ఫ్ బోర్డు భూములు ఎన్నున్నాయో లెక్క తెలియదు. ఏ భూమి వాడితే ఆ భూమి తీసుకుపోయి వక్ఫ్ బోర్డు అంటే కూడా ఊరుకోవాల్సిందే మనం. దాంతో పాటుగా జీతాలు కూడా అక్కడ పనిచేసే వాళ్ళకి జీతాలేమో ప్రభుత్వం కడుతుంది, అక్కడ వచ్చే డబ్బులు మాత్రం కొంతమంది నాయకులే తింటారు. అది ఎక్కడి వరకు న్యాయం? నిజంగా కూడా ఆలోచిస్తే ఈరోజు లక్షల ఎకరాలు ఉన్న భూములలో కేవలం ముస్లిం ప్రజలకే, కేవలం పేద ముస్లిం ప్రజలకే స్కూళ్ళు కట్టండి, కాలేజీలు కట్టండి, హాస్పిటల్స్ కట్టండి, స్టేడియంస్ కట్టండి, ప్లే గ్రౌండ్స్ కట్టండి, వాళ్ళని మంచిగా చేయండి, వాళ్ళని ఫ్లరిష్ చేయండి. అందరినీ కూడా ఒక లీడర్లని, ఎంపీలని, ఎమ్మెల్యేలని మంచిగా చేయండి. ఎందుకు చేయట్లే? కేవలం వీళ్ళు ఎక్కడ చదువుకుంటే వీళ్ళు తెలివిమంతులు అయితే వీళ్ళ లాంటి వాళ్ళకు ఓట్లు వేయరు కదా అన్న భయంతో. ఇదంతా జస్ట్ ఏమంటారు డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు, అపీజ్మెంట్ పాలిటిక్స్ మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. చాలా మంది ఎవరైతే ముస్లిం మీరన్నట్టు కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా కనబడతా ఉన్నారు ఈ బోర్డు ఏదైతే ఆమోదం తెలిపిన తర్వాత కూడా. కానీ కొంతమంది దీన్ని యూజ్ చేసుకొని రాజకీయం చేయాలని ఇలా రుద్దుతూ ఉంటారు. అంటే గవర్నమెంట్ మీద పదే పదే చేస్తూ ఉన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు రెచ్చగొట్టాలని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు. నేను ఇందాక అన్నట్టుగా ఆర్టికల్ 370 అయితే అగ్నిగుండంగా మార్చేస్తానని చెప్పి సోనియా గాంధీ గారే అన్నారు. ఎక్కడ మారింది అగ్నిగుండం? అందరం సంతోషంగా ఉన్నాం. సిఏఏ అయితే ముస్లిం సోదరుల నుంచి సిటిజన్షిప్ తీసుకొని వాళ్ళని దేశం నుంచి తరిమి కొడతారని అన్నారు. ఎక్కడ పోయారు? అందరం కూడా సంతోషంగా ఉన్నాం. మొన్ననే రంజాన్ చేసుకున్నాం, సంతోషంగా ఉన్నాం. భాయిచారా అన్నది నిజంగా ఏదో బీజేపీ చేసి చూపిస్తుంది. ట్రిపుల్ తలాక్ వస్తే అక్కడ మాకు అంటే మా చట్టంలో కూడా మీరు మార్పులు చేస్తారా? మీరెవరు మా దాని గురించి మాట్లాడేది? మా ధర్మం గురించి అని అన్నవాళ్ళు ఈ రోజు లేడీస్ ఎంత హ్యాపీగా ఉన్నారు, ఆ మహిళలు అని అంటే మాకు కూడా న్యాయం జరిగింది అని హ్యాపీగా ఉన్నారు. వక్ఫ్ బిల్ సవరణ కూడా అలాగే. వక్ఫ్ బిల్ సవరణ అయిపోయినాక రోడ్ల మీదకి వస్తారు, అది చెయ్యం ఇది చెయ్యం మేము పాటించమని చెప్పి పేపర్లు చింపారు ఓవైసీ గారు. ఆయన ఒక్కరే ఎక్కడ ఆయన కాజేసిన భూమి, ఆయన చేసిన స్కాములు బయటికి వస్తాయో అని చెప్పి అలాంటి నాయకులు మాత్రమే బాధపడుతున్నారు. కానీ పేద ముస్లిం ప్రజలందరూ కూడా మిఠాయిలు తినిపించుకుంటూ సంతోషంగా ఉన్నారు. చాలా మంది పిలుపునిస్తా ఉన్నారు ఏమనంటే ఈరోజు ముస్లింల భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, రేపు పొద్దుగాల క్రిస్టియన్కి సంబంధించిన భూములు కూడా గుంజుకోవడానికి ప్రయత్నిస్తుంది, క్రిస్టియన్ సోదరులలో బయటికి రండి, ముస్లిం సోదరులలో బయటికి రండి అని పిలుపునిస్తా ఉన్నారు. ఈ పిలుపుని ఎలా చూస్తా ఉన్నారు? ఆ పిలుపునిచ్చే వాళ్ళకి నేను అంటే మీ ద్వారా నేను ఒక సూచన ఏం చేస్తున్నానంటే టైం వేస్ట్ చేసుకోవద్దు. ప్రజలు చాలా వివేకులు. ఇన్ని రోజులు అంటే ఇన్ని జమానాలు అంటే మీరు చెప్పినది నమ్మి ఏదో అమాయక ప్రజలు మీ ఓట్ల కోసం మీరు మోసం చేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా ఇలా తెలుసుకున్నారు. నిజాము ఏందో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు టైం వేస్ట్ చేసుకోవద్దని నేను మీ ద్వారా సూచన చేస్తున్నాను. అంటే ఇక్కడ టైం వేస్ట్ వ్యవహారాలు అంటారా? అంతే ఆబ్వియస్గా. మీరు చెప్పండి, వక్ఫ్ బిల్ అయ్యి ఎన్ని రోజులు అయిందండి? దాని తర్వాత మనం శ్రీరామనవమి చేసుకున్నాం, మన పండుగలు మనం చేసుకుంటున్నాం, వాళ్ళంతలో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మేము ఎప్పుడన్నా ఎక్కడికైనా బస్సీకి వెళ్తే వాళ్ళు మాతో కలుస్తారు, మేము వాళ్ళతో కలుస్తాం, మాట్లాడుకుంటున్నాం, సంతోషంగా ఉన్నాం, ఛాయ్ తాగుతున్నాం, అందరం మంచిగా ఉన్నాక ఈ ఓవైసీ వాళ్ళకి ఎందుకండి నొప్పి? నాకు అర్థం కాదు. బయటికి రండి కొట్లాడండి అంటే మనమందరం కొట్లాడుకుంటే వాళ్ళు సంతోషపడదామని. ఆయనవేవో 3,000 కోట్ల ఆస్తి ఉందంట, ఆస్తి బయటికి రాకూడదు, ఆయన చేసిన స్కాములు బయటికి ఆస్తులు అంతా ఉన్నాయని అంటున్నారు. మళ్ళీ అది నిజాలేందో వాళ్ళే వచ్చి బయటికి చెప్పాలి. ఒకవేళ నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ఓవైసీ గారికి, వాళ్ళకి, ఆ ఓవైసీ బ్రదర్స్ కి, ఎంఐఎం వాళ్ళకి, మమతా బెనర్జీ ఇట్లాంటి సూడో సెక్యులర్ పార్టీ వాళ్ళకి ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే పేద ప్రజలను వాళ్ళు రక్షణ చేయాలి అని అనుకుంటే బయటికి రండి, బయటికి వచ్చి కొట్లాడండి, అవన్నీ చెప్పకండి.
ప్రజలకు నిజాలు చెప్పండి. అసలు నిజంగా కూడా వక్ఫ్ బోర్డ్ బిల్లు సవరణ ఎందుకు అయ్యింది? వక్ఫ్ బోర్డ్ బిల్లులో ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఆ ఎన్ని ఎకరాల భూమికి ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని డబ్బులు వచ్చాయి? మీరు కిరాయిలకు ఇస్తే ఎన్ని వస్తున్నాయి? ఆ లాభాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? వచ్చిన లాభాలన్నీ ఎవరికి ఉపయోగపరిచారు ఇన్ని సంవత్సరాల నుంచి? ఇంతే. ఈ 3 సమాధానాలు చెప్పమనండి. తర్వాత ప్రజలే బయటికి వస్తారు, ప్రజలే మాట్లాడతారు. ఇక తెలంగాణ కూడా ఈ వివాదం తారస్థాయికి కూడా చేరింది అనుకోవచ్చు. ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా పిలుపునిస్తారు, ధర్నా చేయాలన్నట్టు కూడా కొంతవరకు ముందుకెళ్తున్న తరుణం అయితే కనబడతా ఉంది. సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాము అనే తీరుగా వివరిస్తా ఉన్నారు. ఒకవేళ కోర్టు పరిధిలోకి వెళ్తే ఎలా ఉండబోతాం? నాకు ఇది చూస్తే ఆ ద్వంద్వ వైఖరి ఏందో నవ్వు వస్తుంది ఎంఐఎం వాళ్ళది. ఈ రోజు వక్ఫ్ బోర్డ్ బిల్లు సవరణ అయిన తర్వాత మేము సుప్రీంకోర్టుకి వెళ్తాము, రాజ్యాంగబద్ధంగా మాకున్నది రైట్, అంటే మా హక్కు ఇది అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాము. మేము కూడా బిల్లు సవరణ చేయడానికి కారణం అదే. ఈ భూమి నీది అని చెప్పి వక్ఫ్ బోర్డ్ వచ్చి అక్కడ స్టిక్కర్ అతక పెడితే వేరే వాళ్ళు వెళ్ళి కోర్టుని ఆశ్రయించలేకపోతున్నారు. వాళ్ళు కోర్టుని వెళ్ళి క్వశ్చన్ చేయలేకపోతున్నారు. ఇది నా భూమి, ఇది నువ్వు వక్ఫ్ బోర్డ్ భూమి అంటున్నావు కదా, నీ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, నీకు ఎవరు ఇచ్చారు అని అడగలేం మనం. వాళ్ళ భూమి అంటే కదా వాళ్ళ భూమియే. కాబట్టి ఇలాంటి సవరణ చేసి ఎలాగైతే ఎంఐఎం వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారో అట్లాగే వక్ఫ్ బోర్డ్ భూమి అని చెప్తే వేరే వాళ్ళు కూడా, వేరే ప్రజలు కూడా వాళ్ళు కూడా వెళ్ళి ఇది వక్ఫ్ బోర్డ్ భూమి కాదు చూయించండి అని చెప్పి అట్లీస్ట్ అప్పీల్ చేయవచ్చు. కాబట్టి రాజ్యాంగబద్ధంగా అందరం ఒకటే కాబట్టి ఈ సవరణ జరిగింది. ఇప్పుడు ఏదో కొత్తగా సుప్రీంకోర్టుకి వెళ్తా అంటే న్యాయమే నిర్ణయిస్తుంది. న్యాయం, చట్టం ఎవరి చుట్టం కాదు. నిజంగా కూడా అది తప్పు అయితే తప్పు అని అంటారు, నిజమైతే నిజం అని చెప్తారు. ఇంకోటి, చాలా మంది గ్రామాల్లో ఉండే ముస్లింలకి అంతగానం దీని గురించి తెలియకపోవచ్చు. వాళ్ళ భ్రమ ఏంటంటే మాకు నష్టం కలిగించే విధంగా కేంద్ర గవర్నమెంట్ చేస్తూ ఉంది, మమ్మల్ని ఒక ఓట్ బ్యాంక్ గానే చూస్తూ ఉంది, మాకు అన్ని నష్టాలే కల్పిస్తూ ఉంది, ఇక్కడ హిందుత్వమే కనబడతా ఉంది అన్నట్టుగా వాళ్ళలో బాగా నాటుకపోయిన నినాదం లెక్క కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది చదువుకున్న ముస్లిమ్స్ వాళ్ళ చెప్పడం వల్ల, ఈ విధంగా కన్వే చేయడం వల్ల వాళ్ళు ఆ విధంగా, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పవచ్చు? ముందుగా అండి, ఒకవేళ నాకు తెలిసినంత వరకు అలాంటిది లేదు, తగ్గిపోయిందనే నేను అనుకుంటున్నాను. మీరు అన్నట్టుగా ఇంకా కూడా కొంతమంది అమాయక ప్రజలు అలా ఆలోచిస్తుంటే వాళ్ళకి మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు అందరూ కూడా వివేకులం చేయాలి. వాళ్ళకి కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి నిజాలు చూపించాలి. ఇది ఏదో బీజేపీకి స్వార్థం అని చెప్పి కాకుండా దేశ స్వార్థం కోసం, దేశంలో అందరం కూడా కలిసిమెలిసి నిజమైన సెక్యులర్ భావంతో, నిజమైన డెమోక్రసీ రాజ్యాంగబద్ధంగా బ్రతకాలి అని అంటే అందరికీ కూడా నిజాలు తెలియాలి. ఏదో ఒకరు రెచ్చగొట్టారు కదా అని చెప్పి అదే మాటలు పట్టుకుంటూ పోతే కాకుండా అందరం మంచిగా ఉండాలి అంటే మీలాంటి వాళ్ళు కూడా నిజాలు చెప్పాలి బయటికి వచ్చి.